నమస్కారం అండి. అందరూ భోంచేస్తున్నారు. ఆ భోంచేసే దాంట్లో హెల్తీగా భోంచేస్తున్నారా లేదని కావాలి. ఏదో కుంభకర్ణుడి భోజనం, లేపోతే భీముడు భోజనం, ఘటోత్కచుడి భోజనాలు కాదు. ఒక చిన్న విషయం చెప్తా. ఎందుకు ఈ భోజనం గురించి ఇంత మాట్లాడుతున్నావు సురేష్? హెల్తీ డైట్ ఏంటి ఏంటి? ఇస్తా లైఫ్ నుంచి ఏం చేస్తావంటే మధ్య మధ్యలో మాకు చాలామంది అడుగుతారు, "సార్ డైట్ ప్లాన్ చెప్పండి" అంటే. డైట్ అంటే ఏంటి? అంటే ఏం తినాలి, ఏం తినకూడదు కాదు. ఎంత తినాలి, ఎంత తినకూడదు కాదు. మీ బాడీకి సరిపడేది ఏంటి? రైట్ అర్థమైందా? సో, బాడీలో కార్బ్స్ ఎక్కువున్నాయనుకోండి, కార్బ్స్ తక్కువ చేయాలి. ప్రోటీన్ తక్కువుందనుకోండి, ప్రోటీన్ ఎక్కువ చేయాలి. విటమిన్స్ ఎక్కువున్నాయనుకోండి, విటమిన్స్ తక్కువ చేయాలి. అంతే ట్రేస్ ఎలిమెంట్స్ ఎక్కువైపోయినాయి, అవి తక్కువ చేయడం. అది న్యూట్రిషన్ అంటే. సో, మనం ఏది పడితే అది తినేస్తున్నాం. ఏదో రుచికి తినేస్తున్నాం. టైం అయిపోతుంది తినేస్తున్నాం. మిగిలిపోతుందని అమ్మల దగ్గర చూడండి చాలామంది నాకొచ్చే వాళ్ళందరూ ఎక్కువ లేడీస్ అడుగుతా ఉంటారు. "సార్ వెయిట్ లాస్ అయిపోవాలి. లేపోతే డైట్ ప్లాన్ ఇవ్వండి." కాదండి. లేదు. ఎక్కడ డైట్ లేదు. మనం తింటుంది అంతా ఒక టేస్టీ షిట్. రైటా? అంటే రుచికరమైన వ్యర్థం. రుచికరమైన వ్యర్థం మనం తింటున్నాం. సో, డైట్‌లో వేరే ఉంటది. బట్ మీరు అడగాల్సింది న్యూట్రిషన్ అడగాలి. న్యూట్రిషన్ అంటే ఏంటి? మన బాడీలో మాల్ న్యూట్రిషన్ ఏదో ఉంది. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువుండొచ్చు, ప్రోటీన్ ఎక్కువుండొచ్చు, ఫైబర్ ఎక్కువుండొచ్చు. సో, మీరు చెప్పే సింప్టమ్స్ బట్టి మేము రాసుకుంటాం. సో, ఈళ్ళకి ప్రోటీన్ ఎక్కువుంది, ఈళ్ళకి కార్బ్స్ ఎక్కువున్నాయి. ఈళ్ళ బాడీ చూస్తే తెలిసిపోతుంది. కొందరికి మజిల్సే ఉండవు. కొందరికి హై మజిల్స్ ఉంటాయి. బాడీలో డైజెషన్ ఉండదు. సో, ఓవర్ అయిపోయిందో లేదో అని తెలియాల్సింది న్యూట్రిషన్. ఏదైతే ఎక్కువైపోయిందనుకోండి, దాన్ని తక్కువ చేసేసి మనం తీసుకుంటాం. అవునా? సో, ఎప్పుడైతే ఈ మార్పులు, చేర్పులు మనిషి అర్థం చేసుకోడో, అప్పుడు వాడికొచ్చే డిసీజ్ ఏమవుతుంది? తగ్గదు. అర్థమవుతుందా? సో, అది ఎప్పుడైతే మనం అర్థం చేసుకొని, ఒక హెల్తీ డైట్ ఎవరికి కావాలంటే, మేమేం చేస్తామంటే, వాళ్ళ హైటు, వెయిటు, ఎప్పుడు పుట్టారు, ఎలా పుట్టారు, ఎక్కడ ఎలా పెరిగారు, ఇంకా చెప్పుకోవాలంటే వాళ్ళకి ఇప్పుడున్న డిసీజులేంటి, ఉండే కండిషన్స్ ఏంటి, సో, వాళ్ళకి ఏమైతే కావాలి, చేస్తున్న పనేంటి, ఇవన్నీ అడుగుతాం. సో, సింపుల్‌గా చెప్పాలంటే, ఒక ఆహ్, బాగా రాజులు ఫ్యామిలీ నుంచొచ్చారు. సో, అతను జీన్స్ అంతా రాజులది. సో, చేస్తున్న పనేంటి? ఒక కుల వృత్తి. అంటే ఏదో అతనికి నచ్చిన ఒక స్కిల్ చేయడం. ఒక పెయింటింగ్ ఏస్తున్నారు. బట్ అతను పుట్టడం ఎట్లా? రాజుల జీన్స్ నుంచి పుట్టారు. సో, తను చేస్తున్న పనేంటి? పెయింటింగ్ చేయడం. సో, అలాంటప్పుడు దానికి సంబంధం ఎటుందండి? రాజులంటే మంచిగా బాగా హై న్యూట్రిషన్ ఫుడ్ తింటారు. క్వాలిటీ ఫుడ్ తింటారు. తింటుంది క్వాలిటీ, బ్రెయిన్ మాత్రం మారిపోతుంది. అవునా? సో, ఇలా మేము ఆలోచిస్తాం. మీరు ఎక్కడ పుట్టారు, ఎలా పుట్టారు అని తెలుసుకొని, ఇప్పుడు ఏ పని చేస్తున్నారు, రేపటికి ఏం మారాలి అనేది వైద్యం. సో, అందుకు మనం కొన్ని చెకప్ చేస్తాం. వాళ్ళ నాడి బట్టి ఏమేం ఫుడ్ తినాలి, ఎలా తినాలి, ఏవి తినకూడదు, ఏవి తినాలి. ఆయిల్స్ ఏం తినకూడదు, ఇంకా లెగ్యూమ్స్ ఏం తినకూడదు, పల్సెస్ ఏం మార్చాలి, అండ్ ఇంకా నాన్ వెజిటేరియన్‌లు ఏం మార్చాలి, వెజిటేరియన్‌లు ఏం తినాలి అన్నీ చెప్తాం. ఎందుకంటే అదే ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్ డైట్ అంటే అదే. మనం ఇది తెలుసుకోకుండా ఏదేదో పడి తినేసి మళ్ళీ మొదలుకొచ్చి ప్రాబ్లమ్ వచ్చిందంటే కాదు. వైటమిన్స్ గానీ, మినరల్స్ గానీ ఏవైనా బాడీలో తక్కువయిందనుకోండి, అది కంపల్సరీ ఇవ్వాలి. ఇస్తే బాడీ డీటాక్స్ అయిపోతది. అట్లా వాళ్ళు ఫీకల్ సిస్టమ్ అడుగుతాం, ఎక్స్‌క్రీటరీ సిస్టమ్ అడుగుతున్నాం, ఎక్సర్‌సైజ్ గురించి అడుగుతాం. ఇయన్నీ అడిగితేనే అప్పుడు మనం ప్రాపర్ డైట్ ఇవ్వగలం. అందరూ డైట్ ఇస్తా అంటే జిరాక్స్ పేపరా తీసి ప్రింట్ ఇచ్చేయడానికి? కాదు కదా! సో, లైఫ్ అంటే సో, మీ అందరికి అర్థం కావాలంటే ఏది తింటున్నాను కాదు, మన బాడీకి పడుతుందా లేదా? చాలామందికి మీకు తెలుసా కాశీకేలో ఆ కాయ ఫలం వదిలేయమంటారు. సో, అది ఏంటంటే ఆయుర్వేదంలో ఎలా అంట, వీడు మాట ఇనట్లేదు. వద్దంటే తీపి తింటున్నాడు కదా! ఈడికి భయపెట్టాలనేది ఉద్దేశంతో దేవుడని భయపెట్టి నేను ఈ దేవుడికి వదిలేస్తున్నా. అంటే బాబు నేను ఈరోజు నుంచి జిలేబీ తినను అనుకోని గంగలో వదిలేసేవారు. అట్లా పంతులు గారు చెప్తా ఉంటారు. ఊర్లోని వైద్యుడు చెప్తా ఉంటాడు. దాన్ని అతనేం చేస్తారు, కాశీకెళ్ళినప్పుడు వదిలేసేవారు. ఏదో గంగలో వదిలేసారని చెప్తారు. ఇది కరెక్ట్. సో, కొందరికి ఈ సొరకాయ తిన్నా, పొట్లకాయ తిన్నా ఉబ్బసం వ్యాధులొస్తుంటాయి. ఎందుకు? వాడి నాడి బట్టి. వాతపిత్త కఫాల నాడి బట్టి. రెగ్యులర్‌గా వాడికో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఊర్లో డాక్టర్ ఒకడే గదా! ఇప్పుడంటే ఎక్కువ మందొచ్చినారు. కంటికొకడు, ముక్కుకోడు, చెవికోడు వచ్చినాడు. అట్లా కాకుండా ఒకప్పుడు అందరికి ఒకటే డాక్టర్. వాడికి అన్ని వ్యాధులు తెలుసు. ఫిజికల్, మెంటల్, స్పిరిచ్యువల్, సోషల్ వ్యాధులు తెలుసు. రిలేషన్‌షిప్ వ్యాధులు తెలుసు. ఊర్లో ఉండే కష్ట సుఖాలు తెలుసు. అందరూ వాడి దగ్గరికే వస్తారు గాబట్టి, వాడికి సైకలాజికల్ ప్రాబ్లమ్ వచ్చిందా? లేపోతే ఫుడ్ పడకొచ్చిందా? రిపీటెడ్‌గా ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? అన్నీ తినేసి ఇగో ఇది నువ్వు తినొద్దు. నీ జీవితంలో సొరకాయ వదిలేయి అంటాడు. లేపోతే ఒక పొట్లకాయ వదిలేయి. క్యాబేజీలు నువ్వు తినొద్దు. ఆడికి థైరాయిడ్ వచ్చిందనుకో సింపుల్‌గా క్యాబేజీ వద్దు అని జెప్పేస్తాడు. అంతే ఆడి లైఫ్‌లో తినకూడదు. తింటే మళ్ళీ వచ్చేది మళ్ళీ థైరాయిడ్ రిలేటెడే.
అంత దీనిగా ఉండేది హెల్తీ డైట్. సో, ప్రతి ఒక్కళ్ళకి విడివిడిగా ఏదైతే జ్ఞానం ఉందో అవన్నీ ఇస్తాం. సో, అవన్నీ ఇస్తేనే ఎలా ఎవరు చేయాలో, ఏవి తినాలో, ఏం తినకూడదో అని నిరంతర ప్రక్రియ ఏదో రోజు కనబడి మళ్ళీ సంవత్సరం తర్వాత కనబడితే కాదు. ప్రతిసారి మనం సీజన్ మారుతున్న ప్రతి ఒక్కసారి వైద్యుడి దగ్గరికి ఊరికే ఎళ్ళాలి. మీకు తెలుసా లేదా లాంగ్ బ్యాక్ వైద్యుడి దగ్గరికి ఎందుకెళ్ళేవాడంటే, పంట ఏదో శనక్కాయలేసుకుంటాడు. శనగలొచ్చినియనుకోండి, ఇంత మూట పట్టుకొచ్చి డాక్టర్ దగ్గర కూర్చుంటాడు. "బాబు చూడండి బాబు ఎలా ఉంది." ఎందుకు? ఆడు తెలుసుకోవాలి సీజన్ మారింది. ఇప్పుడేం తినాలి? "అరే బాబు నువ్వు ఇది తినరా" అని చెప్పేసి ఆడు చెప్తుంటాడు. నువ్వులు వస్తాయి కదా! ఈ శనగలు ఆపేసేయి ఇక తినకు. ఇక నువ్వులు తినంటాడు. లేపోతే జొన్నలు తినంటాడు. ఊరికే పచ్చి జొన్నలు నోట్లేసుకొని నములంటాడు. ఎందుకు? వైద్యుడికి తెలుసు. ఋతుచర్య తెలుసు, దినచర్య తెలుసు, వాడి దోషాలు తెలుసు, ప్రకృతిలో వైపరీత్యాలు తెలుసు. ఇవన్నీ తెలుసుకొని చెప్పేది న్యూట్రిషన్. జిరాక్స్ పేపర్ కాదు. ప్రింటౌట్ పేపర్ కాదు. సో, ప్లీజ్ అర్థం చేసుకోండి. దాన్ని కూర్చొని నాడిని తెలుసుకొని చేసేదే వైద్యం. సో, ఇలాంటి ఎన్నో వైద్య సలహాలు గానీ, లేకపోతే ఈ న్యూట్రిషన్ రిలేటెడ్ గానీ, డైట్ గానీ ఉంటే ఇంకా ఎక్కువ విషయాలు మీ అందరికీ చెప్తా ఉంటాం. సో, ఇస్తా లైఫ్‌తో ఇయన్నీ మీరు చేతులు కలిపి నడిస్తే ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. సో, చెప్పడానికి మేమందరం రెడీగా ఉన్నాం. వినడానికి మీరు రెడీగా ఉంటే ఇస్తా లైఫ్‌తో మీరు చేతులు కలిపి నడవాలి. నమస్కారం.